హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో మ్యాటర్ ఏంటంటే కనుక అభ్యర్థులు అందరూ అయితే కంప్లీట్గా ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది. మెగా డిఎస్సి అనేది చాలా తొందర, అంటే ఎగ్జామ్స్కి అనేది ఎక్కువ సమయం అయితే లేదు. సో జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో ప్రభుత్వం అయితే దానికి తగ్గట్టుగా అయాన్ డిజిటల్ సెంటర్స్ని అయితే ఏర్పాటైతే చేసింది. ప్రతిరోజు ఒక 40,000 మంది రాసే విధంగా అయితే ఏర్పాటైతే చేస్తుంది. సో అనుకున్న దానికంటే ఇంకాస్త ముందే జరిగే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. అభ్యర్థులు అయితే చాలామంది అయితే అడుగుతున్నారు, టెట్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉందా, కోర్టు విచారణ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. సో కోర్టు హియరింగ్ అనేది అయితే ఉంది, ఇంకా కావాల్సింది, బట్ అది కంప్లీట్ కాలేదు. అయిన తర్వాత మాత్రమే టెట్కి సంబంధించి ఏదైనా చెప్పడానికి అయితే వస్తుంది. ఇప్పుడు టెట్ గురించి అయితే ఏం లేదు, ముందుగా డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే టెట్ అనేది పెట్టడానికి ఏదైనా అవకాశం అయితే ఉంటుంది. సో డిఎస్సి కంటే ముందు టెట్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, డిఎస్సి అనేది ఆల్మోస్ట్ ఇంకా కరెక్ట్ మనం చూసుకుంటే కనుక ఇంకా 15 రోజుల సమయం అయితే ఉంది. పరీక్షలకి 15-16 రోజుల సమయం అయితే ఉంది. కాబట్టి అంతలో ఏది కూడా జరగదు, ఎలాంటి టెట్ నోటిఫికేషన్స్ కానీ ఇలా ఏవి రావు. సో ప్రతి ఒక్కరు కూడా అయితే గమనించండి, ఈ అప్డేట్స్ అయితే వినండి. ఎందుకంటే అందరూ కూడా అదే అడుగుతున్నారు, టెట్కి సంబంధించి చాలా రోజుల నుంచి టెట్ అని చెప్పేసి. సో డిఎస్సి తర్వాత మాత్రమే టెట్ అయితే పెడతారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం 2 టెట్లు పెడతామన్నారు. సో దాని గురించి కోర్టులో కేసు అయితే నడుస్తుంది. మరి అది కంప్లీట్ అయిన తర్వాత హియరింగ్ అనేది అయిపోయిన తర్వాత మీ ముందుకైతే మరొక అప్డేట్ ఇస్తాను గైస్. ఇది అప్డేట్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.